ఛాలెంజ్ తీసుకున్నాం. ఎందుకంటే మన పప్పిని కిడ్నాప్ చేసేసాడు ఒక అమ్మాయి ఫ్రెండ్స్. పప్పిని కిడ్నాప్ చేసేసాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ పప్పిని కిడ్నాప్ చేయాలి. పప్పిని, నా క్యూటెస్ట్ పప్పి. మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, నా పప్పి క్యూట్గా ఉందా లేదా అని. ఓ మై గాడ్, ఓ మై గాడ్, పడిపోయాను ఫ్రెండ్స్. నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేను అనుకున్నాను. వామ్మో, థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫ్రెండ్స్. చింటూ అన్న మనం ఛాలెంజ్ చేశాం. చింటూ బాయ్, నీకు ఖచ్చితంగా బైక్ దొరికిద్ది. అయితే ఎక్కడ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తానే నీకు బైక్ దొరికిద్ది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చింటూ అన్న నీకోసం ఒక మనం దొంగలించిన బండి పంపించా, అక్కడ చుట్టుపక్కలలోనే ఉండిద్ది చూడన్నా. అంటే వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ బైక్ ఎక్కడ ఉండిద్ది? ఇక్కడైతే లేదు కదా. వావ్, నేను దొంగలించిన బైక్ అదే ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా పార్ట్ 1 చూడలేదంటే చూసేయండి. బైక్ మాత్రం మామూలుగా ఫ్రెండ్స్, అది తిరిగిపోయింది బైక్ మాత్రం. నేను పార్ట్ 1లో ఈ బైక్ దొంగతనం చేశాను. పోలీసులు అందరూ వచ్చి నన్ను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కానీ నేను తప్పించుకోవడమే పడిగా పెట్టుకొని బండి మాత్రం మామూలుగా స్కిడ్స్ పడట్లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్గా ర్యాంప్ దగ్గరికి వచ్చేసాం. మీకు ఆ ర్యాంప్ కనిపిస్తుంది కదా, కనిపిస్తే లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఈ ర్యాంప్ ఎక్కేద్దాం ఫ్రెండ్స్. వాడిని ఖచ్చితంగా మోసం చేయాలి. పప్పి నేను దక్కించుకోవాలి. చింటూ అన్న వాడిని ఈజీగా మోసం చేయొచ్చన్న, వాడిని కాపాడదామన్నా. సరేరా, నేను హెల్మెట్ పెట్టుకున్నా. వాడు ఎక్కడ ఉన్నాడు అసలు? ఫ్రెండ్స్ వాడు అక్కడన్నా కనిపిస్తే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కూడా రే, నా డబ్బులేరా. నా పప్పి ఎక్కడుంది? మీ ఇంట్లోనే పెట్టా. నాతో ఏమన్నా నాటకాలు ఆడుతున్నావా? ఏంటి నడుచుకుంటూ వస్తున్నాడు? అసలు ఇంట్లో ఉందా లేదా? చంపేస్తే నాయన. వీడితో ఇలా కాదు. వీడిని చంపినాక మనం ఒక బైక్ దొంగతనం చేద్దాం ఫ్రెండ్స్. అసలు ఎంత సాగిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్. పప్పి ఇక్కడ పరిగెడుతున్నాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి చూద్దాం పప్పి ఉందా లేదా. ఇంటికి వెళ్ళాలంటే జంప్ ఒక్కటే ఫ్రెండ్స్.
గాడ్ పప్పి, ఓ మై గాడ్ గుద్దాను. అరే పప్పి బతుకున్నావా లేదా? ఓ మై గాడ్ పప్పి చచ్చిపోయావా? హెల్మెట్ కూడా పెట్టుకోబుద్ది కావట్లేదు నాకు. ఇప్పుడు నీ చావుకి కారణమైన వాడిని సరే పప్పి, ఇప్పుడు నీ చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని చంపేస్తాను. ఆల్రెడీ ఒకరిని చంపాను. సరే ఫ్రెండ్స్, ముందే మన ఫ్రీ లైఫ్ మనం బతికేద్దాం. నేను ఇప్పుడు ఒక మంచి పెట్టుని కొనుక్కోవాలి. సరే ఇప్పుడు మన లైఫ్ మనం బతికేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంట్గా ఒక బైక్ దొంగతనం చేయాలి. అది ఏం బైక్ అంటే బుల్లెట్ ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫుల్ బ్లాక్. ఓ మై గాడ్, ఫ్రెండ్స్ మీకు ఎక్కడన్నా బీచ్ కనిపిస్తే చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆ బీచ్ మాత్రం ఎక్కడుందో చూద్దాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫ్రంట్ టైర్ మాత్రం భలే లెగిసింది ఫ్రెండ్స్. బీచ్ కాదంట ఫ్రెండ్స్, బిల్డింగ్ పైన ఉండిద్దని చెప్పాడు. మనం ఒకసారి గెస్ట్ చేద్దాం, చూద్దాం బిల్డింగ్ పైన ఉండిద్దో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోతున్నాం. ఓ మై గాడ్, అసలు ఈ బండి మాత్రం మామూలు టర్నింగ్లు తిప్పి స్కిట్లు వేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఓ పడిపోయేవాడిని ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం స్పీడ్గా పైకి అయితే వెళ్ళిపోదాం. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ని దొంగతనం చేసేద్దాం. ఓ మై గాడ్, ఎక్కుతుంది బండి. అంటే ఇది మామూలు స్పెషల్ బండి కాదు ఫ్రెండ్స్, కానీ బుల్లెట్ అంతకు మాత్రం కాదు ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను ఎక్కట్లేదు ఫ్రెండ్స్ పైకి అసలుకి. ఇప్పుడు ఎక్కిద్దామో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఎక్కితే ఓ జస్ట్ 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 మై గాడ్, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. కింద పడిపోయే వాళ్ళం. ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో, ఇటే ఉన్నాయిలే ఫ్రెండ్స్. ఊరి నాయన, ఇప్పుడు కింద పడిపోయే వాళ్ళం ఫ్రెండ్స్. మీరు కనుక పార్ట్ 1 మాత్రం చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. పార్ట్ 1 అదిరిపోయింది ఫ్రెండ్స్. ఈ బండిని ఎలా దొంగలిచ్చానో పార్ట్ 1లోనే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ మెట్లు ఎక్కాలి. ఆ పైన మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా ఉండిద్దో ఫ్రెండ్స్, నాకు చూడాలని ఆత్రంగా ఉంది. మీకు కూడా అలానే ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. మీకే అర్థమైద్ది స్కిప్ చేయకుండా చూస్తే ఏం జరిగిద్దో. స్కిప్ చేస్తే అసలు మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? అసలు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కనపడట్లేదు. మీకు కనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఎక్కడా కనిపించలేదు. హెల్మెట్ పెట్టుకోకపోతే దెబ్బలు తగులుతున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు, అందుకని హెల్మెట్ పెట్టుకున్నాను. బైక్ మాత్రం అదిరిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. ఒకసారి దిగి మొత్తం చెక్ చేద్దాం ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ ఉందో ఏంటి. వావ్, అసలు చూసారా ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్? ఈ బైక్కి ట్రాన్స్మిటర్ పెట్టాను. నువ్వు ఇంటికి వచ్చావు ఈ బైక్. మనం దీన్ని దూకించబోతున్నాం ఫ్రెండ్స్. వామ్మా, అసలు మామూలు లేదు ఫ్రెండ్స్. వావ్, ఈ బైక్ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ని మాడిఫై చేయించేద్దాం ఫ్రెండ్స్.
మాడిఫై చేపిస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడే మాడిఫై చేసేది నేను పార్ట్ 1లో కూడా ఇక్కడే కార్ను మాడిఫై చేయించాను, బైక్ని మాడిఫై చేయించాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎలా మాడిఫై అయ్యిద్దో. ఈ భయ్యా మాత్రం ఎప్పుడు తలుపులు వేసే ఉంచుతాడు. భయ్యా తలుపుది, వస్తున్నా సార్. భయ్యా తలుపుది, భయ్యా తలుపుది. చూడన్నా ఒకసారి వెనకాల. వావ్, కానీ బండి తమ్ముడు ఎలా పడేసావు? సారీ అన్న, అది స్టాండ్ ఊడిపోయినట్టుంది నాకు తెలిసి. కలర్లు తమ్ముడు స్టాండ్ బాగానే ఉంది. భలే కలర్ మోడిఫికేషన్ చెప్పి చెప్తున్నా. థ్యాంక్స్ తమ్ముడు, నేను వెళ్తున్నా. మనం వెళ్ళి రైడ్ చేద్దాం ఫ్రెండ్స్. రైడింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటి బీచ్ కదా, బోట్ మాత్రం ఇక్కడే ఉండిద్ది. మన దగ్గరికి వెళ్తేనే కనపడిద్ది అనుకుంటా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, బోట్ వచ్చేసింది. ఊరి నాయన, నీళ్ళల్లో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ బైక్ టాలెంట్ అది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆర్డర్ చేశాను బోట్ని. వచ్చింది అన్నాడు, చూద్దాం ఉన్నాను ఫ్రెండ్స్ ఒకసారి. వావ్, రెడ్ బోట్ మామూలు లేదు ఫ్రెండ్స్. లోపల చూడండి, ఎక్కితే ఎలా ఉండిద్దు. మామూలుగా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, చుమ్మని వెళ్తుంది. చేసుకోవాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి బైక్ దగ్గరికి వెళ్ళి అయితే ఫ్రెండ్స్ ఇది ఆర్డర్ చేసుకోవాలంటే ఎలాగంటే 3001 నొక్కాను ఫ్రెండ్స్. అలా ఆర్డర్ అయిపోయింది డైరెక్ట్గా. మనం దిగేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళాలి, బండి ఎక్కాలి ఫ్రెండ్స్. వెళ్ళి బండి ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను మీకు మా 3 ఇల్లులు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు 2 ఇల్లులు చూసారు కానీ ఒక 3వ ఇంటిని మాత్రం చూడలేదు ఫ్రెండ్స్. నేను ఇంతకు ముందటి నుంచి అక్కడే ఫ్రెండ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. అక్కడ మాత్రం పాటలు పెడుతున్నారు ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళాలి. మన ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఇదే షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు తొందరగా ఫ్రెండ్స్. చూడండి మీరే కావాలండి. ఆ రోడ్డు మొత్తం టర్నింగ్ తిరిగే వద్దు, ఇటు నుంచి డైరెక్ట్గా ఇంటి లోపల డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తొందరగా వచ్చేసాం మన ఇంటికి. ఆ టర్నింగ్ మొత్తం తిప్పుకొని వచ్చే బదులు ఇందులోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ని దొంగలిచ్చాం కదా ఫ్రెండ్స్. ఇలాగే మనం అలానే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కొత్త బైక్స్ అన్నిటిని నేను దొంగతనం చేస్తాను. నింజా H2R కూడా ఫ్రెండ్స్. కొత్త బైక్స్ అన్నీ చేస్తాం ఫ్రెండ్స్ మనం. కానీ పోలీసులతో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మనం గనక పోలీసులకు దొరికామంటే ఫ్రెండ్స్ పట్టుకొని జైలు వేసి కుమ్ముతారు ఫ్రెండ్స్. అంతా ఆల్రెడీ పోలీసులు వెంబడపడ్డారు, చూశారు కదా ఫ్రెండ్స్ మీరు. మనకు తెలిసి మనం గ్యారేజ్ నుంచి దొంగతనం చేసామని ఇంకా పోలీసులు తెలుసు ఫ్రెండ్స్. తెలుసుంటే ఇప్పుడు పోలీసులు వెంబడపడే. వామ్మ వచ్చేసారు ఫ్రెండ్స్ మాటల్లోనే. వీళ్ళకి ఎలా తెలిసిందని నాకు తెలియదు ఫ్రెండ్స్ అసలుకి. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆ ప్యాకెట్ కవర్ అసలుకి చాలా ప్రభావం చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి.
క్లారిటీగా చెబుతాను ఫ్రెండ్స్. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.